నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఖమ్మం జిల్లా వెలుగుమెట్ల భూ నిర్వసితులకు న్యాయం చేయాలని కోరుతూ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు అయితే మాత్రం 3వ రోజుకు ఆమె దీక్ష చేరుకుంది. మరి జరుగుతున్న పరిణామాలపై అలాగే ప్రభుత్వ విధానాలపై కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం గమనించారు అక్క మీరు? ప్రధానంగా నిర్వసితులు చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆందోళన చేపట్టారు. చాలామంది కూడా ప్రభుత్వంపై కూడా వారి సమస్యలు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు దీక్ష చేసిన సందర్భంలో ఏం గమనించారు? ప్రభుత్వానికి ఏం చెప్పారు? అంటే ప్రధానంగా ఒకటండి, వెలుగుమట్లలో మొత్తం పేదవాళ్ళ భూమిని ప్రభుత్వమే కబ్జా చేసుకుంది. వాళ్ళని బయటకు వెళ్ళగొట్టేసి ఇది వీళ్ళ భూమి కాదు, వీళ్ళ హక్కు లేకుండా ఇక్కడ ఉంటున్నారని చెప్పే ప్రయత్నం చేసింది. అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేము ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సంయుక్తంగా తెలంగాణ జాగృతి అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ గారు మేము అక్కడికి వెళ్ళి ఒక పోరాట రూపాన్ని క్రియేట్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగానే మనం ఒత్తిడి చేయాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాము. అప్పుడు ప్రభుత్వం మెల్లగా బయటకు వచ్చి లేదు ఇందులో కొంతమందికి అర్హత ఉంది అని మొదలుపెట్టారు. కొంతమంది అంటే ఎంతమంది అంటే 750 ఇండ్లు వాళ్ళు కూలగొడితే ప్రభుత్వం ఇవాళ చెప్పేది 450 మందికి హక్కు ఉందని చెప్తున్నారు. కానీ ఈ పూటకి ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి కూడా కేవలం 300 మందికి మాత్రమే మళ్ళీ అక్కడ భూమి ఇస్తామని చెప్తున్నారు. ఇదేం నీతి, న్యాయం ఎట్లా? వాళ్ళు ఆల్రెడీ అన్ని రకాల హక్కులు ఉండి జీవో 58 కింద రెగ్యులరైజేషన్కి అప్లై చేసుకొని పాపం కూలీనాలి చేసుకునేటటువంటి బీదబిక్కి ప్రజలు కష్టపడి ఇల్లు కట్టుకుంటే అర్ధరాత్రి పోయి బుల్డోజర్ చేసి పిల్లల పరీక్షలు ఉన్నాయంటే కూడా వదలకుండా, హాల్ టికెట్స్ తీసుకుంటామంటే వదలకుండా అసలు దారుణంగా వాళ్ళను పంపించేశారు. అంటే ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి ఆ పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తుంది కదా. ఇవాళ వెలుగుమట్లలో జరిగిందిలే పోనీలే అని వదిలేస్తే రేపు కరీంనగర్లో జరుగుతుంది, ఎల్లుండి మహబూబ్ నగర్లో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో హైడ్రా పేరుతోని విధ్వంసం సృష్టిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్దవాళ్ళని కాపాడుతుంది, పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతుంది. ఇప్పుడు ఊర్ల మీద పడ్డారు. వెలుగుమట్లలో భూదాన్ భూమి, పెద్ద భూమి, ల్యాండ్ కాస్ట్లీ అవుతుంది, అక్కడ హైవే వస్తుంది కాబట్టి దాని మీద పడ్డారు. సో ఓవరాల్గా ఇది వెలుగుమట్ల అనేది చిన్న ఇష్యూ కాదండి. ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక వైఖరిని, ఈ ప్రభుత్వం యొక్క పేదల పట్ల ఉన్న వైఖరిని చెప్పేటటువంటి ఘటన కాబట్టి నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. నాతో పాటు నేను డాక్టర్ విశారదన్ గారు చాలా పక్కా ప్రణాళికలతో అక్కడికి వెళ్ళినాము. ఈసారి మనం ఖచ్చితంగా రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలనుకొని కూర్చున్నాం. ఎందుకంటే చాలా పార్టీలు వెళ్ళొచ్చాయి, టూరిస్టులలాగా వెళ్ళొచ్చినాయి. టూరిస్టుల లెక్క పోయి రావడం కాదు, పరిష్కారం కోసం వెతకాలనేటటువంటి ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళ వైఖరి చూసిన తర్వాత, ఆ మోసం అర్థమైన తర్వాత 62 ఎకరాల మోస్ట్ కాస్ట్లీ భూదాన్ భూమి కొట్టేయడానికి ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు ప్రయత్నం చేస్తున్నారనే విషయం స్పష్టమైన తర్వాతనే దీక్షకు దిగడం జరిగింది. పేదలకు న్యాయం జరగాలి. ఎక్కడైతే మీరు ఇండ్లు వాళ్ళకి గుంజుకొని కూలగొట్టినరో అక్కడ ఇండ్లు కట్టియాలి. మీరు జాగాలు ఇచ్చుడు కాదు, ఇండ్లు కట్టియాలి. ఎందుకంటే ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి జీవితకాలం సరిపోతుంది. వాళ్ళు కూడబెట్టుకున్న 10 రూపాయలు 20 రూపాయలతో కట్టుకున్న ఇండ్లు అవి, తమాషా కట్టుకునే కాదు అవి. కాబట్టి నువ్వు ఇండ్లు గుంజుకున్నావు, ఇండ్లే ఇవ్వాలి గవర్నమెంట్. అందుకోసమే పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత బలమైన ప్రాతినిధ్యం వహించింది ఖమ్మం జిల్లా. దాంట్లో 3 మంత్రులు కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం కూడా వహిస్తున్నారు. అలాంటి అవకాశం ఇచ్చి మద్దతుగా నిలిచిన ఆ జిల్లాకు ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని జిల్లా వాళ్ళు కూడా మేము అనుకోలేదని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? నిన్న అక్కడ బాధితులందరూ అదే చెప్తున్నారు. మా కర్మగాలి, మేము తెలియక ఓటేసినాం కాంగ్రెస్కి, జన్మల మళ్ళీ ఈ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని రానియమని శపథం చేస్తున్నారు ఆ భూ నిర్వాసితులంతా కూడా. అంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. వాళ్ళని అక్కడికి వెళ్ళి ఎలగొట్టేసి, ఇండ్లు ఊలగొట్టేసి తీసుకుపోయి కుక్కేసి ఒక అంబేద్కర్ హాల్ అని చిన్న హాల్ ఉంది, 750 కుటుంబాలు తీసుకెళ్ళి ఒక దగ్గర కుక్కి పెడితే ఎట్లా ఉంటారు వాళ్ళు? 2 బాత్రూమ్లు ఉన్నాయి, 750 కుటుంబాలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఎట్లుంటారండి? ఎంత అన్యాయం ఉందంటే అక్కడ పోతే ఆ వాసన అసలు దుర్భరమైన పరిస్థితి. సో నేను అనేది ఏంటంటే, మీరు మనుషుల్లాగా చూడనంత కాలం పేదవాళ్ళు అయితే మీరు మనుషులు కాదు అనేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం, దీన్ని ఎక్స్పోజ్ చేయడానికే ఇవాళ దీక్ష చేస్తూ ఉన్నాం. ఇవాళ సాయంత్రం మంత్రుల ప్రెస్ మీట్ చూస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం సొల్యూషన్ ఇస్తున్నారో, నిజంగానే ఇస్తున్నారా లేకపోతే మళ్ళీ మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారా, అది చూసుకున్న తర్వాత ఫర్దర్ మా యాక్షన్ ఎట్లుంటుంది, దీక్ష విరమించి ఇంకొక పోరాట రూపం తీసుకుంటామా లేకపోతే కంటిన్యూ చేస్తామా అనేటటువంటిది నేను డాక్టర్ విశారదన్ గారు కూడా ఇద్దరం సంప్రదించుకొని మాట్లాడిన తర్వాత ఉమ్మడిగా ఒక ప్రకటన చేస్తాం. భూ నిర్వసితులు అయితే ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే, మేము మాట్లాడితే మాపై కేసులు పడుతున్నాయి, చాలా 10 కేసులు ఉన్నాయి, కొందరు భయపడుతున్నారు, కొందరు మాట్లాడడానికి సాహసం చేస్తున్నారు. మాట్లాడితే కేసులు పడుతున్నాయి, రికార్డ్ చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు కూడా చాలామంది. నిన్న సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు.
అవును, చాలా భయభ్రాంతులకు చేస్తున్నారండి. మేము వెళ్ళి గట్టిగా ధైర్యం చెప్పేంత వరకు కూడా చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడాలంటే మీరు అన్నట్టు కేసులు పెట్టి విపరీతంగా అంటే ఇది ఉల్టా చోర్ కోత్వాల్ వ్యవహారం అన్నట్టు. ప్రభుత్వమే భూమి లాక్కుంటుంది, ప్రభుత్వమే కేసు పెడుతుంది, ప్రభుత్వమే బెదిరిస్తుంది. సో వారికి ఎవరు అండగా లేరు అనుకున్నారు, కానీ ఇవాళ జాగృతి అండగా ఉంది, ఇవాళ ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిలబడతాం వారితోని, వారి హక్కులు సాధించే వరకు కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొత్తంగా భూ నిర్వసితుల కోసం అయితే మాత్రం ఇటు కవిత గారు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అండగా ఉంటాము, తప్పకుండా వారి కోసం న్యాయం చేస్తున్నాము. మాట్లాడితే మాత్రం భూ నిర్వసితులపైన కేసులు పెడుతున్నారు, ఇకపై అండగా నిలిచి మాత్రం తప్పకుండా వారందరికీ కూడా ఎవరైతే నిర్వసితున్నారో అందరికీ న్యాయం జరిగే వరకు మాత్రం మా పోరాటం ఆడదంటూ కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.